ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక అసాధారణ సంఘటన చర్చకు వచ్చింది. ఈ విషయం రాజకీయ వర్గాల్లోనే కాదు, మీడియాలో కూడా చర్చకు దారితీసింది. లోక్సభలో టీఎంసీ ఎంపీలు ఈ సిగరెట్ తాగారన్నది ఆరోపణ. డిసెంబర్ 11న గురువారం లోక్సభలో క్వశ్చన్ అవర్ సమయంలో ఈ సంఘటన జరిగింది. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ సభలో ఈ అంశం ప్రస్తావించారు. ఆయన ఎంపీ పేరు చెప్పకుండానే టీఎంసీ ఎంపీలు సభలో ఈ సిగరెట్ తాగుతున్నారని ఆరోపించారు. ఈ సిగరెట్లు ఎప్పుడో బ్యాన్ అయ్యాయని, సభలో అనుమతి ఇచ్చారా అని ప్రశ్నించారు. టీఎంసీ ఎంపీలు కొన్ని రోజులుగా సభలో ఈ సిగరెట్ తాగుతున్నారని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇది సభా గౌరవానికి భంగకరమని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆరోపణలతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది. బీజేపీ ఎంపీలు ఈ ఆరోపణను సమర్థిస్తూ టీఎంసీ సీట్ల వైపు చూపించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయంపై స్పందించారు. సభలో సిగరెట్లు లేదా ఈ సిగరెట్లు తాగడానికి అనుమతి లేదన్నారు. దీనిపై ఫిర్యాదు రాతపూర్వకంగా వస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. టీఎంసీ ఎంపీ డోలా సేన్ ఈ ఆరోపణలను ఖండించారు. సభలో అబద్దాలు చెప్పడం దురదృష్టకరమని అన్నారు. అనురాగ్ ఠాకూర్ మా గురువు కాదు, ఆయన చెప్పినంత మాత్రాన నమ్మాల్సిన అవసరం లేదన్నారు. పర్యవేక్షణ బాధ్యత ఉన్నవారు చూసుకుంటారు. సభలో నియమాలు ఉన్నాయని డోలా సేన్ అన్నారు. టీఎంసీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ సిగరెట్లు లేదా వేప్లు బ్యాటరీతో పనిచేసే పరికరాలు. ఇందులో లిక్విడ్ ను వేడి చేసి ఆవిరి చేసి తాగుతారు. ఇందులో నికోటిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. భారత్ లో 2019లో ఈ సిగరెట్లను పూర్తిగా నిషేధించారు. తయారీ, అమ్మకం అన్నీ నిషేధం. ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. ఈ చర్చ ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో వివాదంగా మారింది. అయితే దీనిపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి మరి.